ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెరుగు ఆవడలు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. దూదులాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఈ పెరుగు ఆవడలు ఎలా తయారు చేయాలో చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆవడలు సాయంత్రం అయినా పొలవకుండా చక్కగా కమ్మగా ఉండాలంటే ఏ టిప్స్ పాటించాలో చూడండి. ఓ పెద్ద గ్లాసు నిండుగా పొట్టి మినపప్పు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పప్పునంతా పైన పొట్టు అంతా ఇలా తెల్లగా అయ్యే వరకు కడుక్కోవాలి. తర్వాత గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, అలానే గట్టిగా కూడా రుబ్బుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో పైన పెట్టుకోవచ్చు. ఒక 3 కప్పులు కమ్మటి పెరుగు తీసుకుని విస్కర్తో ఉండలు లేకుండా చక్కగా చిలుక్కోవాలి. తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేసి తాలింపు పెట్టాలి. పెరుగు పోపును వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని తీసుకున్నాను. ఇక్కడ తీసుకుని దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను కలుపుకోవాలండి. అలానే కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకుని మీ కడాయిలో ఎన్ని గారెలు పడతా అన్ని గారెలు మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న గారెలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కాచి చల్లార్చిన పాలు ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఆ గిన్నెలో మనం వేయించి తీసి పెట్టుకున్న గారెలు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. రెండో ట్రిప్ వేసి గారెలు వేగేలోపు మొదటిసారి వేసిన గారెలు నానతాయండి. ఇలా కాచి చల్లార్చిన పాలలో వేడివేడి గారెలు వేసి నానబెట్టడం వలన చక్కగా మెత్తగా నానతాయండి. మనం పాలలో ముంచి గారెలను మళ్ళీ పెరుగులో వేస్తున్నాం కదా, సాయంత్రం అయినా ఈ పాలు కొంచెం తోడుకుని పులవకుండా చక్కగా ఉంటుందండి. ఈ టిప్స్తో చేయండి. ఆవిడంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా చాలా బాగుంటాయండి. ఒక ట్రిప్ వేసిన గారెలను పాల్లోంచి తీసి పెరుగులో వేసుకోవాలి. రెండో ట్రిప్ వేగిన గారెలను మరలా పాల్లో వేసుకోవాలి. అలా మీకు ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు వేసుకుని పాల్లో వేసి పాలు ఒక 5 నిమిషాలు నానిన తర్వాత పెరుగులో వేసుకోవాలండి. అంతేంటి, పెరుగు ఆవడలు రెడీ అయిపోతుంది. సాయంత్రమైన ఆవడలు చక్కగా పొలవకుండా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ గారెలు వేసిన పెరుగు మొత్తం గారెలు మునిగే వరకు పెరుగు ఉండాలండి. ఒక గంట పోయిన తర్వాత తీస్తే చక్కగా పెరుగు ఆవడలన్నీ నాని చక్కగా ఉన్నాయి. చూసారు ఎంత బాగా వచ్చాయో. చాలా మెత్తగా దూదిలా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి పెరుగు ఆవడలు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పాలలో వేసి నానబెట్టి పెరుగులో వేయడం వల్ల అస్సలు పొలవండి గారెలు. ఆవళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. ఇలా తయారైన గారెలను ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.